ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 28, 29 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితంలో అతిపెద్ద మార్పు ఇప్పుడు మొదలు కాబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ ఫలితం దక్కబోతుంది. మీరు అనుకోవచ్చు, మాకు ఎలాంటి అదృష్టాలు లేదు, మేము ఎంత కష్టపడినా కానీ ప్రతిఫలం దక్కట్లేదు, మేము మంచి చేసినా కానీ మాకు అవమానాలే ఎదురవుతున్నాయి, మీరు బాధపడుతున్నారు. కానీ ఈ 2 రోజుల్లో మీకు కొన్ని అదృష్ట సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త రావచ్చు. అది మీకు కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది. ముఖ్యమైన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీకు అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అదృష్టం మీ వెంటే ఉంటుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి శుభవార్తలు వింటారు, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్ళి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 28, 29 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. 2 పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం అనేది దక్కబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. 2 పెద్ద శుభవార్తలు అయితే మీకు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీరు గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలం ఒక విధంగా దక్కుతుంది. మీరు ఇచ్చిన గౌరవం, మీరు చూపిన దయ మీ జీవితంలో మంచి మార్పులకు కారణం కాబోతుంది. మీ జీవితాన్ని మార్చే కీలక మలుపు ఈ 2 రోజుల్లో రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవించిన కష్టాలు అన్నీ ఈ సమయంలో ఒక అర్థాన్ని పొందుతాయి. మీరు ఎందుకు ఆ పరిస్థితులను ఎదుర్కొన్నారో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఒక చిన్న అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మొదట చిన్నదిగా అనిపించిన అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. చాలామంది ఈ అవకాశాన్ని గుర్తించలేరు, కానీ మీరు అంతరాత్మను నమ్మితే ఆ అవకాశం సరిగ్గా ఉపయోగించుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తుంది. అది మీకు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఎదుగుదలను ఇస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు సాధారణంగా తీసుకోకండి. ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మంత్రశక్తి మరియు ఆధ్యాత్మిక సాధన, ఈ కాలంలో ఆధ్యాత్మికంగా మీకు ఒక రక్షణ ఉంటుంది. మీరు ఎంతగా దేవుణ్ణి స్మరిస్తే అంతగా మీకు మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అత్యంత అనుకూలమైన రోజులుగా మీకు ఉండబోతుంది. ఒక ప్రశాంతమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఆ దైవం యొక్క
పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో అయితే మీకు 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు. మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అన్ని సాధన మీకు అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో మీరు కోరుకున్న మనశ్శాంతి, స్థిరత్వం మరియు విజయాన్ని పొందుతారు. అలాగే ఈ సమయంలో ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు సుఖ సంతోషాలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకు మీరు ఊహించిన విజయాలు దక్కుతాయి. వ్యాపారం సంబంధిత విషయాలు కొత్త దిశలో కలబోతున్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ ప్రారంభం అవుతాయి. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక అవకాశం ఆకస్మికంగా మీ ముందుకు రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని పట్టుకోవాలా లేక కొంత సమయం తీసుకొని ఆలోచించాలన్న సందేహం మీలో ఉంటుంది. ఈ సమయం భాగస్వామి వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీతో పనిచేసే వ్యక్తులు పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి. వారి పనితీరు గమనిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒప్పందాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని మాత్రమే ముందుకు సాగాలి. పెట్టుబడుల విషయంలో ఇది మీకు మిశ్రమ కాలం. కొంత లాభం వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులను ఈ సమయంలో దూరంగా ఉండండి. అలాగే ఈ సమయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి ఉంచుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. మీరు నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే విద్యార్థులకు ఈ కాలం చాలా ముఖ్యమైంది. మీరు చదువులో ఎంత శ్రమ పెట్టారో దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా పరీక్షలు రాసేవారికి ఇదొక నిర్ణయాత్మక సమయం. మీ దృష్టి చెదరకుండా మీరు మీ యొక్క లక్ష్యాలపై పూర్తిగా కేంద్రీకరించాలి. కొన్ని సందర్భాల్లో మీరు చదువులో విసుగు అనిపించే అవకాశం ఉంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు, కానీ పట్టుదలతో ముందుకు వెళితే ఆ అడ్డంకులు తాత్కాలికమే అని తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే ఊహించని విధంగా లాభాలు పొందుతారు. కొత్త విషయాలను ఈ సమయంలో నేర్చుకుంటారు. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కూడా మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఈ 2 రోజుల్లో మీకు మీ కెరియర్లో కొన్ని మార్పులను కూడా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. స్నేహితులు మరియు సామాజిక వాతావరణం ఈ 2 రోజుల్లో వ్యాపారం, పెట్టుబడులు ధనుస్సు రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఇది మీకు ఒక కొత్త దిశలోకి తీసుకువెళ్ళే సమయం అని చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలా లేదా కొంత సమయం తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సందేహం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క పెద్దల సహాయం లేదా మీ యొక్క భాగస్వామి సపోర్ట్ తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. తొందరపడి మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకోకండి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా అయితే మీకు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. వ్యాపార పరంగా కూడా మీరు ఊహించినంత డబ్బు చేతికి అందుతుంది. అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా విద్యార్థులకు మీరు ఎంత కష్టపడ్డారో ప్రతిఫలాలు దక్కే సమయం వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే యొక్క ధనుస్సు రాశి వారికి భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది. కానీ మీరు కోపంగా ఉండకండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటేనే బంధాలు బలపడతాయి, లేదంటే బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి లేదా ఏదైనా ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలని అనుకున్న వారికి వీసా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ సమయంలో గురువు అనుకూలత ఉండటం వల్ల మీకు వీసా లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు ఖచ్చితంగా
వీసా లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా చిన్న అవకాశం అయినా సరే మీకు ఈ సమయంలో వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మీరు అస్సలు వదిలిపెట్టకండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. మీరు కోరుకున్న వ్యక్తులే మీకు భాగస్వాములుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన, శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.